సీరియస్ అకాడమిక్ క్వశ్చన్ విచ్ రిక్వైర్స్ అకాడమిక్ ప్రోబింగ్. ఇక బనకచర్లపై రాజకీయం నడుస్తూనే ఉంది సార్. బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ నాయకులు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు. చంద్రబాబుతో రేవంత్ చీకటి ఒప్పందం చేసుకున్నారు అంటూ హరీష్ రావు ఫైర్ అయ్యారు. దాంతోపాటు మరణ శాసనం రాసిందే కాంగ్రెస్, రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహి అంటూ ఆరోపణలు కూడా చేశారు. కాంగ్రెస్ పార్టీ కూడా అంతకు మించి అన్నట్టుగా బీఆర్ఎస్ మీద కేసీఆర్ మీద ఆరోపణలు విమర్శలు చేస్తున్న పరిస్థితి. ఏం సార్ ఈ బనకచర్ల రాజకీయం? బనకచర్ల కాకపోతే కనకచర్ల ఉంటుంది. మీకు ఇదేం కొత్త కాదు కదా. ఈవెన్ 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాతనే నల్గొండలో కేసీఆర్ కృష్ణా జలాలపైన మీటింగ్ పెట్టాడు. దీనికి కారణం ఏంటంటే తెలంగాణ ఉనికికి అస్తిత్వానికి నీళ్లు ముఖ్యమైన కారణం. అందువల్ల వాటర్ ఇస్ ఎ వెరీ ఎమోషనల్ సబ్జెక్ట్ ఇన్ తెలంగాణ కాదు, ఈవెన్ ఆంధ్రాలకు కూడా. తెలంగాణకు వచ్చే వరకు రాష్ట్ర ఉద్యమానికి ఉనికి అస్తిత్వమే మీకు వాటర్. అందువల్ల కృష్ణా నదిలో అన్యాయం జరిగింది అనే అంశం ఆధారంగానే తెలంగాణ ఉద్యమానికి ఒక ఊపిరి ఊదారు. సో ఈవెన్ మీకు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇది ఒక పెద్ద చర్చనీయాంశమైంది. ఎందుకంటే కృష్ణానది మహబూబ్ నగర్లో ప్రవేశిస్తుంది. అన్ఫార్చునేట్లీ అక్కడ కరువు, వలసలు. కానీ కృష్ణానది ప్రకాశం బ్యారేజ్ దాటినాక 2 పంటలకు నీళ్ళు ఇస్తుంది. సో ఇది తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా ఏమిటి వివక్ష? అసలు మా సపరిపాలనే ఉంటే తెలంగాణే పాలించుకుంటే ఈ ప్రాబ్లం ఉండదు కదా. సీమాంధ్ర రాజకీయ నాయకత్వ ఆధిపత్యం వల్లనే తెలంగాణకు అన్యాయం జరిగింది. అందుకే నల్గొండలో ఫ్లోరైడ్ ఉంటుంది, పాలమూరులో కరువు ఉంటుంది. పాలమూరు నల్గొండను పరవళ్ళు తొక్కుతూ కృష్ణానది దిగువకి వెళ్తుంది. దిగువ మాత్రం 2 పంటలకు నీళ్లు ఉంటాయి. ఇది ఏంటి అని తెలంగాణలో మొదటి నుంచి ఉన్న ఇష్యూ. అందువల్ల తెలంగాణ రాజకీయం అనివార్యంగా వాటర్ చుట్టూ తిరగాల్సిందే. ఇది మొదటి కారణం. అంటే వాటర్ అనేది తెలంగాణ ఉద్యమానికి ఉనికి కనుక. రెండవది ఏంటంటే తెలంగాణ ఉద్యమము ద్వారా రాష్ట్రం ఏర్పడింది. అందువల్ల రాష్ట్రంలో రాజకీయము వ్యక్తుల చుట్టూ కన్నా ఆంధ్రప్రదేశ్లో లాగా చంద్రబాబు జగన్ మధ్యలో ఒక కుస్తీ పోటీలాగా ఇక్కడ ఉండదు. ఇక్కడికి వచ్చేవరకు ఏంటంటే రాష్ట్రం ఏర్పడింది కనుక తెలంగాణ అస్తిత్వవాదము ఆధారంగా ఇక్కడ రాజకీయాలు ప్రభావితం చేస్తుంటాయి. ఇందులో వ్యక్తుల మధ్య ఘర్షణ ఉన్నా మూలము ప్రాతిపదిక ఆ వ్యక్తుల మధ్య ఘర్షణ కూడా తెలంగాణ అస్తిత్వ ఆధార ఘర్షణగా ఉంటుంది. మీరు అక్కడ చూడండి, చంద్రబాబు నాయుడు జగన్ను తిట్టడానికి వాడుతున్న ఆయుధాలేంటి? ఈయన ఒక భూతం. సో ఈయన ఇక్కడ సింగయ్య కారు కింద పడ్డా అమానుష్యంగా ప్రవర్తించాడు, ఈయన ఒక నేరస్తుడు, నేరపూరిత రాజకీయం. ఇలా కంప్లీట్లీ జగన్ వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ చంద్రబాబు నాయుడు రాజకీయం ఉంటుంది. చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ జగన్ రాజకీయం ఉంటుంది. ఈయన వెన్నుపోటుదారుడు, ఏది నిజం చెప్పడు, హామీలు ఇస్తాడు, మోసం చేస్తాడని వాళ్ళు. కానీ ఎక్కడ మీరు తెలంగాణకు వచ్చే వరకు రేవంత్ రెడ్డి వర్సెస్ హరీష్ రావు, రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ చూడండి, ఇలా ఉండదు. నీవు బనకచర్లలో అన్యాయం చేస్తున్నావు, నువ్వు కృష్ణానదిలో అన్యాయం చేసినావు, సో నీవు తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెట్టావు అనే దాని చుట్టూ ఇక్కడ రాజకీయం నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో దురదృష్టం ఏంటంటే వ్యక్తుల చుట్టూ రాజకీయం నడుస్తుంది. తెలంగాణలో వ్యక్తుల చుట్టూ రాజకీయం కూడా తెలంగాణ అస్తిత్వం చుట్టూ జరుగుతుంది. ఆ వ్యక్తుల చుట్టూ ఫైట్ కూడా మీరు గమనించండి. రేవంత్ ఏమంటున్నాడు? కేసీఆర్ ఆనాడే రాసిచ్చాడు కృష్ణా నదిలో వాటాని, అంటే 199 టీఎంసీకి ఒప్పుకున్నాడు. దానివల్ల తెలంగాణ నష్టపోయింది. గోదావరి పైన మిగులు జలాలు 3000 టీఎంసీలు ఉన్నాయి, వాడుకోమని చెప్పి జగన్కు రాసిచ్చాడు అనేది కాంగ్రెస్ వాదన. లేదు, ప్రగతి భవన్లో పిలిచి చంద్రబాబు నాయుడుతో రేవంత్ ప్రభుత్వం చర్చలు జరపడం వల్ల మీకు అప్పుడే బనకచర్లకు కాంగ్రెస్ ఒప్పుకుంది అనేది బీఆర్ఎస్ వాదన. సో అందువల్ల ఇద్దరు కూడా మీరు తెలంగాణకు ద్రోహం చేశారంటే మీరు తెలంగాణకు ద్రోహం చేశారు అనే ఒక నరేటివ్ బిల్డ్ చేయాలనేది కాంగ్రెస్ బీఆర్ఎస్ వాదన. సో ఇద్దరూ కలిసి వాస్తవంగా కేంద్రాన్ని పరిష్కరించమని చెప్పాలి. ఎందుకంటే వాటర్ ఈజ్ నాట్ ఇట్ ఇంటర్స్టేట్ రివర్స్ను 2 రాష్ట్రాలు కూర్చొని పరిష్కరించుకోవడం అంత సులభం కాదు. అఫ్కోర్స్ అపెక్స్ కౌన్సిల్ లాంటి వ్యవస్థలు ఉన్నా 2 రాష్ట్రాల్లోనూ కూడా ప్రజల బలమైన సెంటిమెంట్ ఉంటుంది. అందువల్ల ఎక్కడైనా మీకు చూడండి, మీకు యమునా నది విషయంలో హర్యానా ఢిల్లీల మధ్య కానీ, మీకు కావేరీ నది విషయంలో కర్ణాటక తమిళనాడు మధ్య కానీ,
ఇలా ఎక్కడైనా మీకు నదులో ఇంటర్ స్టేట్ రివర్స్లో ఆ వివాదం ఉంటుంది. ఇంటర్నేషనల్ రివర్స్లో మీకు ఇంటర్నేషనల్ వివాదాలు కూడా ఉంటాయి. ఇప్పుడు జీలం చీనా మీకు వీటిపైన ఇండస్ సింధు నదీ జలాలపైన భారత్ పాకిస్తాన్, తీస్తా నదీ జలాల విషయంలో భారత్ బంగ్లాదేశ్, గంగా నదీ జలాల విషయంలో భారత్ బంగ్లాదేశ్, బ్రహ్మపుత్ర నది విషయంలో చైనా భారత్, ఇలా ఎక్కడైనా అంతర్జాతీయ నదులపైన అంతర్జాతీయ వివాదాలు ఉంటాయి. అంతర్రాష్ట్ర నదులపైన అంతర్రాష్ట్ర వివాదాలు ఉంటాయి. ఇప్పుడు మీకు పోలవరం పైన ఒరిస్సా ఛత్తీస్గఢ్ అభ్యంతరాలు చెప్పలేదా? మీకు గోదావరి విషయంలో బాబ్లీ ఇష్యూ పైన తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఘర్షణ లేదా? అందువల్ల ఇట్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ఇప్పటికీ కూడా అప్పర్ తుంగా విషయంలో కర్ణాటక ప్రాజెక్టులకు కేంద్రం అనుమతిస్తోంది. ఇది అప్పర్ భద్ర అప్పర్ తుంగా ఇది మాకు నష్టమవుతుందని తెలంగాణ అనడం లేదా? సో అందువల్ల రాష్ట్రాల మధ్య ఉండే నదీ జలాల వివాదాలని కేంద్రం పరిష్కరించాలి. అన్ఫార్చునేట్లీ కేంద్రానికి కూడా రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి కనుక మాకు తెలంగాణకు అనుకూలంగా ఉంటే ఆంధ్రాలో పొలిటికల్గా నష్టం, ఆంధ్రాలో అనుకూలంగా ఉంటే తెలంగాణలో నష్టం అని చెప్పి కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ మీరిద్దరు తేల్చుకోండి అని అంటారు. ఇద్దరు ఎట్లా తేల్చుకుంటారు? అది ప్రాక్టికల్గా జరిగే పని. సో అందువల్ల మీకు ఇప్పటికీ కూడా తెలంగాణ ఏర్పడినప్పటి నుంచే డిమాండ్ ఉంది. మేము రాష్ట్రము ప్రాతిపదికగా ట్రిబ్యునల్స్ వాటర్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాయి. కృష్ణా గోదావరి జలాలను డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు తెలంగాణ అనే రాష్ట్రం ఏర్పడలేదు కనుక వాటిపైన చర్చ జరగాలి, మాకు తెలంగాణ కూడా ఒక పార్టీగా చేర్చాలి అని ఈవెన్ తెలంగాణ సుప్రీంకోర్టు దాకా కూడా పోయింది. కేంద్రం హామీ ఇచ్చింది, మీరు సుప్రీంకోర్టు నుంచి విత్డ్రా చేసుకుంటే మేము దీన్ని ట్రిబ్యునల్కి రెఫర్ చేస్తామని. ఇంతవరకు అది జరగడం లేదు. సో అందువల్ల అన్లెస్ కృష్ణా గోదావరి ట్రిబ్యునల్స్ మేక్ ఎ ఫ్రెష్ లుక్ ఎట్ ది వాటర్, ఇది ప్రాక్టికల్గా సాల్వ్ కాదు. మీకు ఇది ఇలాగే ఉంటుంది ఈ గోల. అప్పటిదాకా నరేటివ్ బిల్డింగ్, నీవు రాష్ట్రానికి అన్యాయం చేసావంటే నీవు రాష్ట్రానికి అన్యాయం చేశావు. జగన్కు కేసీఆర్కు ఉన్న సాన్నిహిత్యాన్ని తమ ఆయుధంగా కాంగ్రెస్ మలుచుకోదలుచుకుంది. చంద్రబాబు నాయుడు రేవంత్ల మధ్య ఉన్న మంచి సంబంధాలని బీఆర్ఎస్ ఆయుధంగా మార్చుకోదలుచుకుంది. అందువల్ల మీకు కృష్ణా నది గోదావరి నదీ జలాలపైన రాజకీయ సమరం అనేది ఇప్పుడు ముగియదు, అది ఎండింగ్ వరకు కొనసాగుతూనే ఉంటుంది. ఇక ఫైనల్గా రద్దీ వేళ